హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాగా రెడీ అయ్యి అద్దం చూసుకుంటాం. అంతా పెర్ఫెక్ట్ గా ఉంది అనుకున్నప్పుడే బయటికి వెళ్తాం. ఏ చిన్న లోపం వచ్చినా దాన్ని సరి చేసుకోకుండా మాత్రం బయటికి వెళ్ళం. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఏమీ చేయలేక నిరాశగా వెళ్లాల్సి వస్తుంది. కనుబొమ్మలు, కనురెప్పలు అనేవి కొంతమందికి జెనెటికల్ గా భలే తిక్కుగా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇంకొందరు మేకప్ తో మేనేజ్ చేస్తారు. మరికొందరు మేకప్ వేసుకోరు కాబట్టి వాళ్ళకి న్యాచురల్ గా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వాళ్లకు పల్చటి కనుబొమ్మలు, పల్చటి కనురెప్పలు ఉంటే వాళ్ళు చాలా నిరాశ చెందుతారు. అంతెందుకు, చాలా ఎక్కువ మంది ఈ కనుబొమ్మలు, కనురెప్పలు తిక్కుగా ఉండాలని, బ్యూటిఫుల్ గా ఉండాలని మంచి మంచి ప్రోడక్ట్లు కూడా వాడుతూ ఉంటారు. అందరూ ఇలా ఉండాలనే కోరుకుంటారు కూడా. ఈ రెండు బ్యూటిఫుల్ గా ఉంటే ముఖం చాలా కళగా ఉంటుంది, అందంగా ఉంటుంది. మరి అవి మేకప్ తో ఎంతవరకు మేనేజ్ చేస్తాం? అందుకే రండి, ఈనాటి వీడియోలో సహజ సిద్ధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఒక చిన్న రెమెడీ మీకు చెప్పబోతున్నాను. మీ కనుబొమ్మలు తిక్కుగా ఉంటాయి, కనురెప్పలు కూడా మీరు కోరుకున్నట్టు అందంగా తయారవుతాయి. దానికోసం ఏం చేయాలో, ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈనాటి వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఎంత ఖరీదైన మేకప్ వేసినా కనుబొమ్మలు అందంగా తీర్చిదిద్దినట్టు లేకపోతే ఆ మేకప్ అసంపూర్ణంగానే ఉంటుంది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే కళ్ళకి అందాన్నిచ్చేవి కనురెప్పలు, కనుబొమ్మలే. అవి సరిగా లేకపోతే ఎంత విశాలమైన కళ్ళైనా సరే ఎవరిని అట్రాక్ట్ చేయలేవు సరికదా, కళావిహీనంగా కూడా కనిపిస్తాయి. కొంతమంది తాత్కాలిక కనురెప్పలు వాడుతూ ఉంటారు. అంటే గమ్తో ఉంటాయి, వాటిని కొని స్టిక్ చేసుకుంటూ ఉంటారు. ఇవి చాలా మందికి సూట్ అవ్వవు. ఎందుకంటే వారి ముఖ ఆకృతి, కన్ను సైజును బట్టి వాటిని ఎంచుకోవలసి ఉంటుంది. అలా ఎవ్వరూ పట్టించుకోకుండా చూడ్డానికి బాగుంది కదా, మన కళ్ళుకు సరిపోతాయి అన్నట్టు కొని కళ్లకు అతికించేసుకుంటూ ఉంటారు. చాలా మందికి ఈ నాలెడ్జ్ ఉండదు. కంటి సైజును బట్టి, కనుబొమ్మలను బట్టి ఈ ఐ లాషెస్ ఎంచుకోవాలి అని. అయితే డోంట్ వర్రీ, మీ వంటగదిలో రెండంటే రెండు ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోండి. 3 రోజుల్లో మీ కనుబొమ్మలు, కనురెప్పలు అందంగా పెరగడానికి ఈ రెమెడీ మీకు ఎలా హెల్ప్ అవుతుందో చూద్దురుగాని. రండి, మరి లేట్ చేయకుండా ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం మనకి మొదటిగా కావలసినవి లవంగాలు. ఇవి అందరిళ్లలో సర్వసాధారణంగా ఉంటాయిగా, ప్రత్యేకంగా మనం కొని తెచ్చుకోవాల్సిన పనుండదు. లవంగాలు కేవలం వంటల్లో మాత్రమే వాడతారు అనుకుంటే పొరపాటే అండి. ఆయుర్వేద వైద్యంలో చాలా రకాల వ్యాధులను నయం చేయడానికి ఈ లవంగాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. లవంగాలు కేవలం వంటలకే కాకుండా కనుబొమ్మలు మరియు కనురెప్పలు ఒత్తుగా నల్లగా పెరగడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. లవంగాల్లో ఉండే యోజనాల్ అనే పదార్థం వెంట్రుకల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. లవంగాలతో తయారు చేసిన సీరం వాడటం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే కనుబొమ్మలు, కనురెప్పలు పొడవుగా మరియు అందంగా పెరుగుతాయి. పలుచని కనుబొమ్మల్లో గ్యాప్స్ పూడ్చడానికి మరియు వాటిని దట్టంగా మార్చడానికి ఇవి బాగా పనిచేస్తాయి. లవంగంలో విటమిన్ ఇ, బీటా కెరోటిన్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు సహజమైన తేమనందించి జుట్టు పొడిబారకుండా మరియు చిట్లిపోకుండా కాపాడుతాయి. లవంగాలను వాడటం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ ఫాలికల్స్ ఆరోగ్యంగా మారి జుట్టు పెరుగుతుంది. ఇప్పుడు ఇనుప కడాయి ఒకటి తీసుకోండి. ఖచ్చితంగా ఇనుప కడాయే ఉండాలి. ఇప్పుడు ఒక 15 వరకు లవంగాలు తీసుకుని ఇందులో వేసి లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ లవంగాల వల్ల కేవలం కనుబొమ్మలు, కనురెప్పలు పెరగడం మాత్రమే కాదు, చాలా షైనీగా, థిక్గా, ఆరోగ్యంగా కూడా కనిపిస్తాయి. ఈ లవంగాలను లో ఫ్లేమ్ లో ఎంతవరకు వేయించుకోవాలి అంటే చూడండి, చాలా బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తాయి కదా ఈ లవంగాలు. ఈ లవంగాల్లో ఉండే ఆయిల్ కూడా బయటకు కనిపిస్తూ ఎంత షైనీగా ఉన్నాయో చూస్తున్నారా? ఇదే షైనింగ్ మన కనుబొమ్మలకు, కనురెప్పలకు కూడా వస్తుంది. అంతవరకు చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ విధంగా మీకు లవంగాలు కనిపించే వరకు వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే కిచెన్ రోల్లో వేసి మెత్తని పౌడర్ లాగా చేసేయండి. ఇవి చల్లారిపోయిన తర్వాత కంటే కూడా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే పౌడర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది.
ఎందుకంటే వేడిగా ఉంటాయి కాబట్టి చాలా తొందరగా పౌడర్ అవుతుంది. కొంచెం ఆరిన తర్వాత ఈ ఆయిల్ ఫామ్ అవుతుంది కదా వీటికి, అప్పుడు ఈ లవంగాల నుంచి నూనె రావడం వల్ల సాగుతాయి, పౌడర్ చేయడం కష్టమవుతుంది. అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు కిచెన్ రోల్లో వేసి మెత్తని పౌడర్ లాగా చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో మనం పౌడర్ చేసుకున్న లవంగాల పొడిని 1 స్పూన్ వరకు వేసుకోండి. ఆ తర్వాత మనం వేయబోయే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఆముదం ఆయిల్. ఇది 1 స్పూన్ వరకు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఆముదంలో కాల్షియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాటీ యాసిడ్, రెసిలోనిక్ యాసిడ్, లెనోలిక్ యాసిడ్ ఇందులో ఉంటాయి. దీంతో పాటు యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఆముదంలో ఉండే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఇతర పోషకాలు జుట్టు కుదుళ్లకు లోతైన పోషణ ఇచ్చి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. జుట్టు మూలాలను బలంగా మార్చడం ద్వారా జుట్టు రాలడాన్ని అరికడుతుంది. ఇది పొడిబారిన మరియు చికాకు కలిగించే తలపై చర్మాన్ని తేమగా ఉంచడం ద్వారా జుట్టుకు మంచి మెరుపొస్తుంది. ఇప్పుడు మరొక ఇంగ్రీడియంట్ ఆలోవెరా జెల్. ఇది ఎలాంటి కలర్ లేనిది, ట్రాన్స్పరెంట్ గా ఉండే జెల్ వేసుకోవాలి. ఇది 1 స్పూన్ వరకు వేసి మరోసారి అన్నింటినీ బాగా కలపండి. కలబందలోని పోషకాలు తలపై బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరిచి జుట్టు మూలాలను బలోపేతం చేయడం ద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. కనుబొమ్మలను అందంగా ఉంచుకునేందుకు కూడా ఆలోవెరా జెల్ ని వాడతారు. ఆలోవెరా జెల్ ని వాడటం వల్ల మన కనుబొమ్మలు చాలా అందంగా, ఇతరులను ఆకర్షించే విధంగా తయారవుతాయి. ఈ జెల్ ని మనం కనుబొమ్మలకు అప్లై చేయడం చాలా తేలిక. ఆలోవెరా జెల్ ని కనుబొమ్మల మీద అప్లై చేయడం వల్ల మన కనుపాపలు జిడ్డుగా లేకుండా అందంగా ఉంటాయి. ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి తీసుకుని కట్ చేసి అది కూడా వేసి మరొకసారి అన్నింటినీ బాగా కలపండి. ఈ విటమిన్ క్యాప్సిల్స్ వినియోగించడం వల్ల హెయిర్ ఫాలికల్స్ దెబ్బతినకుండా ఉంటాయి. అంతేకాకుండా మన హెయిర్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఈ విటమిన్ జుట్టుకు తగినంత పోషణ ఇస్తుంది. జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి ఈ విటమిన్ క్యాప్సిల్స్ బాగా పనిచేస్తాయని నిపుణులు చెబుతుంటారు. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉండలు లేకుండా చక్కగా కలుపుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న గాజు సీసాల్లో దీన్ని స్టోర్ చేసుకోండి. ప్రతిరోజు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనం హెయిర్ కి రాయడం లేదు, కనుబొమ్మలకు మాత్రమే వాడుతున్నాం కాబట్టి ఇంత చిన్న క్వాంటిటీ బాటిల్ సరిపోతుంది. ఇలా చిన్న గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోండి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, మన ఇంట్లో పెంచుకున్న ఆలోవెరా కొమ్మ నుంచి తీసిన జెల్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, గుర్తుంచుకోండి. మార్కెట్ లో దొరికే ఆలోవెరా జెల్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా రోజులు నిల్వ ఉండడానికి వీలుగా ప్రాసెస్ చేసి జెల్ ని మనకి సేల్ చేస్తారు కాబట్టి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అందుకని మార్కెట్లో దొరికే మంచి బ్రాండ్ ఆలోవెరా ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉండే ఆలోవెరా జెల్ ని తీసుకుని ఇందులో యాడ్ చేసి చక్కగా కలిపి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మీ కనుబొమ్మలకు, కనురెప్పలకు ఎలా అప్లై చేయాలో చూద్దాం. మొదటగా మీరు కనురెప్పలకు మస్కారా బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తో అప్లై చేయండి. ఈజీగా ఉంటుంది. లేదు అంటే మీ దగ్గర మరేదైనా చిన్న బ్రష్ ఉంటే దాంతో అయినా అప్లై చేయండి. కనురెప్పలకు ముందుగా అప్లై చేసి ఆరిపోయిన తర్వాత అప్పుడు కనుబొమ్మలకు పైన అప్లై చేయండి. ఎందుకంటే పైన మీరు అప్లై చేసేటప్పుడు కళ్ళలోకి పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే కంట్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్ గా అయితే వాడి చూడండి. 3 రోజుల్లోనే మీకు రిజల్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అంత అద్భుతంగా ఈ చిన్న రెమెడీ రిజల్ట్ ఇస్తుంది. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు కూడా రాసుకోవచ్చు. చిన్నలు, పెద్దలు ఎవరైనా సరే దీన్ని ప్రిపేర్ చేసుకుని వాడొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. 100కి 100% రిజల్ట్ అయితే ఉంటుంది, ఎలాంటి డౌట్ లేకుండా. మేకప్ ఖర్చులు తగ్గించుకోండి, బ్యూటిఫుల్ గా మారిపోండి. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.